మహబూబాద్ జిల్లా మన్నెగూడ పిఎస్సిఎస్ సొసైటీ పరిధిలో ఉన్నాం. సొసైటీ సిఓ గారు రౌతు సతీష్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. సార్, మీ ఏదైతే మన్నెగూడ పిఎస్సిఎస్ సొసైటీ పనితీరు ఎలా ఉంది? సొసైటీ పరిధిలో ఎన్ని గ్రామాలు ఉన్నాయంటారు సార్? అందరికీ నమస్కారం అండి. మాది ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మన్నెగూడెం. నా పేరు రౌతు సతీష్. నేను సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నాను ఇందులో. సార్, మా సొసైటీ పరిధిలో 8 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మన్నెగూడెం, అందనాలపాడు, చిలుకోలపాడు, ములకాలపల్లి, పెరుమాల సంకీస, తొడలగూడెం అనే గ్రామాలు ఉన్నాయి. దీని పరిధిలో మా సంఘంలో 6,400 మంది సభ్యులుగా ఉన్నారు. వారి యొక్క వాటాధనం 92 లక్షల రూపాయలు వాటాధనంగా ఉన్నది. వీరికి మేము ఇచ్చే సంఘం నుంచి ఇచ్చే సేవలు ఒకటి క్రెడిట్, నాన్ క్రెడిట్. క్రెడిట్ వచ్చేసి క్రాప్ లోన్స్ ఇస్తాను, మార్టిగేజ్ లోన్స్ ఇస్తాను. నాన్ క్రెడిట్ ఫర్టిలైజర్ బిజినెస్, ప్యాడీ కొనుగోలు బిజినెస్, ఇతరత్ర సేవలు సంఘ సభ్యులకు అందించడం జరుగుతుంది. సార్, ఏదైతే మీ కొనుగోలు ఏదైతే ఈ పిఎస్సిఎస్ సొసైటీ రైతుల సభ్యత్వాల సంఖ్య ఎంత? మొత్తం 6,400. సార్, ఈ సొసైటీ పరిధిలో రైతులు సభ్యత్వం పొందాలంటే ఎంత భూమి కలిగి ఉండాలి? సభ్యత్వ రుసుము ఎంత చెల్లించాలి? సభ్యత్వ రుసుము వచ్చేసి 550 రూపాయలు చెల్లించి, అదేవిధంగా మా సంఘ వ్యవహారిక గ్రామంలో నివాస అయి ఉండాలి. అతని పేరు మీద మినిమం 1/2 ఎకరంతో ల్యాండ్ పట్టా, పాస్బుక్ జిరాక్స్ ఉన్న రైతులను సంఘ సభ్యులుగా చేర్చుకుంటాం. వాటాధనం ఎంత? 550 రూపాయలు. 550 రూపాయలు. సార్, ఈ సొసైటీ పరిధిలో రైతులకు ఏదైతే ఖరీఫ్ సీజన్లో కావచ్చు, రబీ సీజన్లో కావచ్చు, విత్తనాలు కావచ్చు, ఎరువులు కావచ్చు, రుణాలు కావచ్చు, ఏమేమి ఇస్తున్నారు? ఎంత మేరకు ఇస్తున్నారు? ప్రస్తుతం యూరియా అనేది కొంచెం ఇబ్బందిగా ఉన్నా కానీ మా సంఘంలోని పరిధిలో అందరికీ వచ్చేసి 600 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయడం జరిగింది. విత్తనాలు టీఎస్ మార్క్ తెలంగాణ సీడ్ కార్పొరేషన్ ద్వారా ఒక 35 క్వింటాల దాకా మన ప్యాడీ విత్తనాలు అందించడం జరిగింది. క్రాప్ లోన్స్ మొత్తం మా సంఘంలో 783 మంది రైతులకు గాను 6,40,00,000 దాకా రుణాలు అందించడం జరిగింది. సార్, ఇప్పుడు స్వల్పకాలిక రుణాలు ఎంత మేరకు ఇస్తున్నారు? 1,60,000 వరకు. దీర్ఘకాలిక రుణాలు వేటికి ఇస్తున్నారు? ఎంత మేరకు ఇస్తున్నారు? దీర్ఘకాలిక రుణాలు బర్రెలు, ప్యాడీ దాని మీద ఇస్తున్నాం, షీపు, అదేవిధంగా ఎల్టీ మోటార్స్ కొనుక్కున్న వారికి మినిమం 5 లక్షల వరకు ఇవ్వడం జరుగుతుంది. సార్, ఇటీవల కాలంలో యాంత్రీకరణ వచ్చిన తర్వాత వ్యవసాయ రంగంలో పశుపోషణ కావచ్చు, పాడి పరిశ్రమ తగ్గిపోయింది. వాటి పెంపొందించడానికి మీ సొసైటీ పరిధిలో ఉన్న రైతులకు వెన్నుదన్నుగా నిలవడానికి ఏదైతే దీర్ఘకాలిక లోన్లు, ఎల్టీ లోన్స్ ఎలా ఇస్తున్నారు? రైతులు ఎలాంటి స్పందన కనిపిస్తుంది అంటారు? మేము డైరెక్ట్ మన డీసీసీబీ వారి ఆర్థిక సాయంతో మనం డైరీ లోన్ డైరీ పెట్టుకున్న రైతుకు 2 ఎకరాల భూమి ఉన్న రైతుకు 5 లక్షల వరకు, పాడికి, షీపుకి కూడా అంతే. షీపుకి కూడా మేము లోన్లు ఇవ్వడానికి మా డీసీసీ బ్యాంక్ ముందుకు వస్తుంది. వారి ద్వారా మేము లోన్లు ఇప్పిస్తున్నాం. సార్, ఈ రైతులకు రుణమాఫీ ప్రకటించింది ప్రభుత్వం. ఎంత మేరకు అమలైంది? ఎంతమందికి రుణమాఫీ అయింది? కానీ రైతులు ఎంత? మా సంఘంలో మొత్తం డిసెంబర్ 9, 2023 నాటికి రాష్ట్ర ప్రభుత్వం కట్ ఆఫ్ డేట్గా నిర్ణయించిన నాటికి 643 మంది సభ్యులు అర్హులుగా గుర్తించడం జరిగింది. దాంట్లో 364 మందికి 2 లక్షల లోపు ఉన్న వాళ్ళందరికీ రుణమాఫీ జరగడం జరిగింది. వారికి మేము తిరిగి మళ్ళీ కొత్త రుణాలు ఇవ్వడం జరిగింది. కాని రైతులకు ఏమైనా అయ్యే అవకాశం ఉందా? అవ్వడానికి మీ పాలక మండలి ఏమైనా చర్చ జరిగిందా? జరిగితే దాన్ని తీర్మానం చేసి ఏమన్నా మీ పై అధికారుల దృష్టికి కావచ్చు, ప్రభుత్వం దృష్టికి ఏమన్నా ప్రతిపాదన పంపారా? అది ప్రభుత్వం కుటుంబానికి 2 లక్షలకు నిర్ధారించడం జరిగింది. కాకపోతే కొందరికి ఏమైందంటే వేరే బ్యాంకులలో కుటుంబ సభ్యులు వేరే బ్యాంకులో రేషన్ కార్డు ఆధారంగా వేరే బ్యాంకులలో 2 లక్షలు దాటి ఉండడం వల్ల వాళ్ళకు రుణమాఫీ జరగలేదు. అసలు వాటికి కూడా తీర్మానం చేసి పంపించడం జరిగింది. సార్, మీరు ఇక్కడ ఏ సొసైటీ పరిధిలో ఉన్న రైతులు ఏదైతే ఖరీఫ్ సీజన్లో, రబీ సీజన్లో వచ్చే వ్యవసాయంలో నూతన పోకలు కావచ్చు, నూతన వంగడాలు కావచ్చు, ఏదైతే ఎరువుల కొరత కావచ్చు, ఏదైనా భూసారం పెంపొందించడానికి ఏదైతే వాడతారో పచ్చి రొట్టె కావచ్చు, జిలుగు కావచ్చు, ఇవి రైతులకు ఏ విధంగా పంపిణీ చేస్తుంది ఈ సొసైటీ? భూసారం పెంపొందించడానికి మన ఖరీఫ్ సీజన్ స్టార్టింగ్లో తెలంగాణ విత్తన అభివృద్ధి సంస్థ ద్వారా జీలుగు విత్తనాలు పంపిణీ చేయడం జరిగింది. దానికి గాను సుమారు 540 బ్యాగులు మేము రైతులకు అగ్రికల్చర్ వారదారుల టోకెన్ల సాయంతో పంపిణీ చేస్తున్నాం. మీరు ఏదైతే రైతులకు ప్రతి సంవత్సరం రైతు వారోత్సవాలు నిర్వహిస్తుందా ఈ సొసైటీ? నిర్వహిస్తే రైతులకు మీరు ఆ వారోత్సవాలను పాల్గొనడానికి, రైతుల్లో చైతన్యం తీసుకురావడానికి మీరు వాళ్ళకి సమాచారం ఏ విధంగా? ఇప్పుడు అంతా ప్రతి ఒక్కరికి వాట్సాప్ గ్రూపులలో ఉన్నాయి. ప్రతి గ్రామాల్లో సాటింపు ద్వారా కూడా రైతు వారోత్సవం ఇస్తున్నారు. దాంతోపాటు సార్, రైతులలో ఏదైతే
అధిక యూరియా వాడడం వల్ల భూమి మొత్తం నిస్సారం అయిపోతుంది. ఆ నిస్సారం కోల్పోతుంది. ఒకే పంట, ఏకరీతి పంట ద్వారా ప్రత్యామ్నాయ పంటల వైపు అగ్రికల్చర్ ఆఫీసరు మీరు యాజ్ ఏ సిఓగా, పిఎస్సిఎస్ సిఓగా కోఆర్డినేషన్లో ఎలాంటి సమన్వయంతో మీరు రైతులకు వాళ్ళకు సలహాలు సూచనలు అందిస్తుంది సొసైటీ? ఇప్పుడు ప్రస్తుతం మాకు మా డిసో గారి ఆదేశాల మేరకు ప్రత్యామ్నాయ పంటగా ఆయిల్ ఫామ్ను మాకు ప్రతి సొసైటీకి 200 ఎకరాలు ఇవ్వడం జరిగింది. దాని మీదనే ఇప్పుడు ఫీల్డ్ అగ్రికల్చర్ వాళ్ళు ఆయిల్ ఫీల్డ్ వాళ్ళ ద్వారా రైతులకు కలిసి పెద్ద రైతులను ఎవరైనా ఆయిల్ ఇంట్రెస్ట్ ఉన్న రైతులకు అందరికి కలిసి సూచనలు చేయడం జరుగుతుంది. ఒక 30 ఎకరాల దాకా మేము ఇప్పుడు ఐడెంటిఫై చేసాం సొసైటీ ద్వారా. రైతులకు ఏమైనా ఇక్కడ నుంచి ఇన్పుట్ ఏదైతే సబ్సిడీ పరికరాలు కావచ్చు, టార్పాయిన్లు అందుబాటులో ఉంటున్నాయా సొసైటీ పరిధిలో, లేకపోతే ఆ రైతులకు ఏ విధంగా మీరు సప్లై? సబ్సిడీ టార్పాలిన్ లేవండి. కాకపోతే యావరేజ్ మీద తెచ్చి రైతులకు ఇచ్చేసినాం. బయట రేటు కన్నా మా దగ్గర క్వాలిటీతో పాటు రేటుతోటి సబ్సిడీ కాకుండా నాణ్యమైన ధరలకైతే రైతులకు అందివ్వడం జరిగింది. మీ సొసైటీ నుంచి రైతులకు ఇక్కడ సలహాలు సూచనలు కావచ్చు, ఈ సొసైటీ ఏదైతే ఆర్థికంగా పురోగతి చెందడానికి జీబీ జనరల్ బాడీ మీటింగ్ కావచ్చు, ఏ మీటింగులు నిర్వహిస్తున్నారు? సంవత్సరానికి ఎన్ని మీటింగ్లు నిర్వహిస్తుంది సొసైటీ? ప్రతి సంవత్సరానికి 2 జనరల్ బాడీ మీటింగ్లు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ధాన్యం కొనుగోలు ప్రారంభోత్సవ సమయంలో గౌరవ అతిథులను పిలుచుకొని ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారు అని పిలుచుకొని మీటింగ్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మా సొసైటీ పరిధిలో 4 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. వాటిలో ప్రారంభోత్సవాలప్పుడు ప్రజాప్రతినిధుల ద్వారా అవగాహన మీటింగ్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. సార్, ఏదైతే మీరు జనరల్ బాడీ మీటింగ్ నిర్వహిస్తున్నారు, జనరల్ బాడీ మీటింగ్లో రైతుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు అందుతున్నాయి సార్ మీకు? మాకు ఫిర్యాదులు అంటే పెద్దగా వచ్చేది ఏంటంటే ఈ రుణమాఫీ విషయంలో కొంచెం ఎక్కువ ఫిర్యాదులు అందడం జరిగింది. రుణమాఫీతో పాటు బాగా ఏదైతే ఏకరీతి పంటల వల్ల కూడా భూసారం క్షీణించిపోతుంది, దాన్ని ప్రత్యామ్నాయ పంటలు కాదు కృత్రిమ ఎరువులు పెంపొందించడానికి అలాంటి ఏమైనా మా దగ్గర ఈ డోర్నకల్ మండలం ప్రధానంగా వచ్చేసి పంట చిల్లి పంట. దీనికి ప్రత్యామ్నాయం అంటే కొంచెం కాటన్ చిల్లి బాగా ఆధారపడుతుంది పంట. చిల్లిలో వచ్చే వ్యాధులకు సంబంధించి ఏమైనా సూచనలు దాని మీదనే ఎక్కువ చర్చ జరుగుతుంది. సార్, ఇక్కడ రైతాంగం కూడా మా దృష్టికి కొంత కోతుల సమస్య తీసుకొచ్చారు సార్. కోతుల బెడద బాగా ఉందంట సార్. కనీసం ఇంట్లో కూరగాయలు కూడా పండించుకునే పరిస్థితి లేదు. ఈ కోతుల నివారణకు, ఈ కోతులను అరికట్టడానికి మీ ఇక్కడ ఉన్న ఈ సొసైటీ పరిధిలో ఉన్న రైతులతో మీరు ఏదైతే జనరల్ బాడీ మీటింగ్లో ఏమన్నా చర్చకు తీసుకొచ్చి దాన్ని ఏమైనా పాలక మండలి ఆమోదంతో ఏమన్నా ప్రతిపాదన చేసి ప్రభుత్వం దృష్టికి, అధికారుల ఎమ్మెల్యే దృష్టికి ఏమైనా తీసుకుపోయారా? కోతుల నివారణ కోసం ఇప్పుడు ఆయిల్ ఫామ్ కోసం రైతులను ప్రోత్సహించడం జరుగుతుంది. ఆల్రెడీ మొన్న కూడా ఈ రెవెన్యూ పరిధిలో 60 ఎకరాలు ఆయిల్ ఫామ్ వేయడం జరిగింది. అవి కూడా ఇప్పుడు క్రాప్ దశకు వచ్చినాయి. వాళ్ళని కూడా ఇంకా ఇంట్రెస్ట్ రైతులను ఫీల్డ్కి తీసుకెళ్ళి ఇక కోతులకు ప్రత్యామ్నాయ పంట అంటే ఆయిల్ ఫామ్ ఉంది, దాన్ని పెంపొందించే ఉద్దేశంతో రైతులు కూడా మరో సమస్య తీసుకొచ్చారు. ఏదైతే గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉందో దాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలంటున్నారు. మరి మీ సొసైటీలో అది ఎలాంటిది ఏమైనా ప్రతిపాదన రైతు దాన్ని తీర్మానం చేసి వచ్చింది, దాన్ని తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించడం జరిగింది. పంపించారు. సార్, ఏదో ఈ సొసైటీ బైలా నామ్స్కి అనుగుణంగానే పనిచేస్తుంది. బైలా నామ్స్కి అనుగుణంగా ఈ సొసైటీ పరిధిలో నాబార్డు నుంచి ఎలాంటి సహాయం సహకారం అందుతుందంట? నాబార్డు కింద పిఎస్ఆర్ఎస్ ఎంఎస్సి స్కీమ్ కింద 500 మెట్రిక్ టన్నుల గోదామును ఈ ఆఫీస్ కాంప్లెక్స్ 64 లక్షలతోటి నాబార్డు ఆర్థిక సాయంతో పిఎస్ఆర్ఎస్ ఎంఎస్సి స్కీమ్ కింద నిర్మించడం జరిగింది. అంటే ఎన్ని గోదాములు నిర్మాణం? 500 మెట్రిక్ టన్నుల గోదాము, ఒకే గోదాము. ఇది ఒక ఆఫీస్. సార్, ఇప్పుడు ఖరీఫ్ సీజన్ కోతకు వచ్చింది. ఇప్పుడు ఏమన్నా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎన్ని ఓపెన్ చేశారు? మా మూడు సంఘ పరిధిలో 3 గ్రామాలు 3 ధాన్య కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా మా అక్కడ కటింగ్ స్టార్ట్ కాదు. ఒక మన్నెగూడెంలోనే సెంటర్కే రైతులు ధాన్యం తీసుకుని వచ్చారు. మిగతా ఇంకొక 10-15 రోజులలో అన్ని స్టార్ట్ అయ్యాయి. కొనుగోలు కేంద్రాలు అక్కడక్కడ కూడా సౌకర్యాల లేమితో కొట్టుమిటాడుతున్నాయని రైతులు మా దృష్టి తీసుకొచ్చారు. సార్, మీరు ఏ సౌకర్యాల కల్పన కల్పించారు? మేము కొనుగోలు కేంద్రాల్లో ప్రతి మా డీసో గారి ఆదేశానుసారం ప్రతి కలెక్టర్ గారు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో దానికి అనుగుణంగానే అన్ని కరెంట్ అయితేంది, ప్యాడీ క్లీనర్స్, కాంటాలు, రైతులకు నీడ సౌకర్యం, త్రాగునీటి సౌకర్యం అన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా సెంటర్స్ క్లీనింగ్ కూడా రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటాం. ఇప్పుడు రైతులు ఏదైతే ధాన్యం ఉందో ఏ ధాన్యాన్ని మీరు సేకరణ చేస్తున్నారు? మేము సన్నధాన్యం, దొడ్డు ధాన్యం ఎక్కువ సేకరణ చేయడం జరుగుతుంది. సన్నధాన్యానికి బోనస్ ఉంటుంది కాబట్టి మెజార్టీ రైతులు మా అక్కడ సన్నధాన్యం పండించారు. సార్, ఇది గవర్నమెంట్ నుంచి ఏదైతే ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ ఉందో కనీస మద్దతు ధర దొడ్డోడ్లకు కానీ సన్నోడ్లకు కానీ ఏ విధంగా లభిస్తుంది అంటారు?
ప్యాడీ వాళ్ళు వేసే విత్తనాన్ని బట్టి సన్నయ దొడ్డి అనేది మేము టేస్ట్ కనీస మద్దతు ధర సన్నానికైనా సన్నాలకి 2389 రూపాయలు ఇప్పుడు ఎంఎస్పి ఉందండి. దొడ్డి 2369 రూపాయలు ఉన్నది. దానికి సన్నాలకు 500 బోనస్ కలుపుకుంటే 889 రూపాయలు అవుతుంది. 2889 రూపాయలు బోనస్తో కలిపి రైతులకు కింటాకు చెల్లించడం జరుగుతుంది. సరే, కొనుగోలు కేంద్రాలలో ఏవో మీ ఆధ్వర్యంలో ఏదైతే కమిటీ వేశారో ఆ కమిటీ నియమ నిబంధనల ప్రకారం టోకెన్ సిస్టమ్ విధానాన్ని ప్రవేశపెట్టారా? మా దగ్గర టోకెన్ సిస్టమ్ ద్వారానే అమలు చేయడం జరుగుతుంది. ఏఈఓ గారు ఏదైతే సర్టిఫై చేసి సన్నదా దొడ్డుదా క్వాలిటీ టెస్ట్ చేసినాకనే మేము కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. సార్, ఏదైతే ఇప్పుడు కొనుగోలు కేంద్రాలలో మీరు ధాన్యం కాంటాలు వేయడానికి హమాలీల కొరత కూడా ఉందంటున్నాం. మరి హమాలీల కొరత ప్రత్యామ్నాయ మార్గం ఏమైనా ఇతర రాష్ట్రాల నుంచి ఏమైనా లేబర్ వచ్చారా మన కాడికి? మా ఏరియాలో అంత హమాలీ కొరత లేదండి. సంఘానికి సరిపడా సెంటర్కి సరిపడినంతమంది హమాలీలు ఉన్నారు. పక్క రాష్ట్రం మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రైతు ఏదైతే కాంటా వేస్తున్నారో ఎంత తూకం వేస్తున్నారు, బస్తా ఖరీదు ఎంత తీస్తున్నారు? మొత్తం 41 కేజీ చేయడం జరుగుతుంది. 40 నికరం మీద 41 కేజీ కాంటా వేయడం జరుగుతుంది. 41 కేజీ కాదు అంటే మీరు 750 అట్లా తీస్తారు కదా? 750 అట్లా తీస్తారు కదా. కొంచెం అది ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది అయినప్పుడు ఏమన్నా కాంటా తగ్గకుండా ఉండాలి. 41 మీరు మీరు పౌర సరఫరాల నుంచి మీ గోనె సంచులు టెండరు సకాలంలో ప్రక్రియ మొదలైతే మీకు గోనె సంచుల కొరత ఏమైనా సంభవిస్తుందా? ఇక్కడ లేదు, ప్రస్తుతానికి అట్లాంటి ఇబ్బంది ఏం లేదు. మరి కొన్ని దిక్కులలో ఏదైతే ఇక్కడ ఇది కొనుగోలు కేంద్రాలలో కాంటా అయిన తర్వాత ఇక్కడ ఏదైతే ట్రక్ సీట్ కొట్టేస్తారు, మీరు కొట్టిన తర్వాత మళ్ళీ మీరు మిల్లర్ యాక్సెప్ట్ చేస్తారు. అక్కడ పోయిన తర్వాత అక్కడ మిల్లరు యాక్సెప్ట్ చేయడం వల్ల ధాన్యం దిగుమతి కావట్లేదు అంటున్నారు. మళ్ళీ ఒక టైంలో మీకు సకాలంలో రైతులకు రాలేకపోతున్నట్టు మళ్ళీ లారీల కొరత కూడా ఉందంటున్నారు. ఇదేమన్నా మీ కొనుగోలు కేంద్రాలు ఏమైనా ఇలాంటి సమస్యలు ఉన్నాయా? ఒక రబీ సీజన్లో అప్పుడప్పుడు సంభవించేది. గత 20 సీజన్ నుంచి ఇక్కడ ధాన్యం కొనుగోలు చేస్తున్నాం. ఏదైనా ముందు జాగ్రత్తగా రైతులకు ఇబ్బంది రాకుండా చూస్తున్నాం. మీ కొనుగోలు ప్రక్రియ ముగిసిన తర్వాత ఎంతకాలంలో డబ్బు జమ అవుతుంది? మేము 45 గంటలు టార్గెట్గా పనిచేస్తున్నాం రైతుకు పేమెంట్ చెల్లించడానికి. ఎప్పుడైనా చిన్న ఆర్ఓ సమస్యలు వచ్చినప్పుడు లేట్ అవుతుంది, కానీ లేకపోతే 48 గంటలలో మేము డబ్బులు చెల్లి. బోనస్ ఎంత కాలంలో పడుతుంది? బోనస్ అది ప్రభుత్వ నిర్ణయం, ప్రభుత్వ ఆదేశానుసారం. ఎంఎస్పి అయితే 48 గంటలలో చెల్లిస్తాం. ఏదైతే మీరు కొనుగోలు కేంద్రాల్లో మీరు ఓపెన్ చేసిన తర్వాత ఈ ధాన్యం ప్రక్రియ ఎన్ని రోజుల్లో ముగుస్తుంది? రైతులు తమ కళాల దగ్గర ఎండబెట్టుకొని వస్తే 24 అవర్స్లో కాంటా వేసి పంపించడం జరుగుతుంది. పచ్చి తీసుకొచ్చి పోస్తేనే కొంచెం ప్రాబ్లం అవుతుంది, వాళ్ళకి లేట్ అవుతుంది. మ్యాచర్ వచ్చే వరకు ఆగాల్సి వస్తుంది. ఇప్పుడు అక్కడక్కడ అంటే ఇప్పుడు రైతు ధాన్యం ఉంది కదా, తాళ్ళు తేమ మట్టి పిల్లలు ఉన్నాయి, దాన్ని అది క్లీన్ చేయడానికి ప్యాడీ క్లీనర్స్ అందుబాటులో ఉన్నాయి. తూకం వేయడానికి ఎలక్ట్రానిక్ ఆల్టాలు కానీ తేమ యంత్రాలు కానీ అక్కడక్కడ మొరాయిస్తే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమైనా చేస్తున్నారా? చేస్తున్నాం. మా దగ్గర మహబూబాద్ మార్కెట్ యార్డ్ నుంచి 2 కాంటాలు తీసుకోవడం జరిగింది. మా దగ్గర ఒక కాంటా ఉన్నది. న్యాచురల్ మీటర్ సంఘానికి కూడా సొంతంగా ఉండడం వల్ల ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకున్నాం. మీ సొసైటీకి ఏదైతే ఇక్కడ ఉన్న సిబ్బందికి సిఇఓ కావచ్చు, సిబ్బందికి సకాలంలో ఏదైతే జీతభత్యాల విషయంలో కావచ్చు మీకు 44 జీవో ప్రకారమే మీకు అందుతున్నాయి? 44 జీవో ప్రకారం అందుతుంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఈఓలను విస్తరించడానికి తెలంగాణ రాష్ట్రానికి 311 దాకా వచ్చినాయి. ఇక్కడ ఈ సొసైటీ పరిధిలో ఏమైనా విస్తరణ జరిగింది? ఇక్కడ జరగలేదు. ఇక్కడ జరగలేదు. సెకండ్ ఫేజ్లో కొన్ని సంఘాలు సెలెక్ట్ చేస్తాం. ఫస్ట్ ఫేజ్లో ఒక జిల్లాలో 5 సంఘాలు మాత్రమే సెలెక్ట్ చేస్తాం. సార్, ఇక్కడ ఏదైతే చిల్లి పంట కూడా ఉందో మరి దాన్ని ఏమన్నా మీరు ఇక్కడ సొసైటీ నుంచి కొనుగోలు చేస్తుందా? చిల్లీ కోసం ఒక ప్రోగ్రామ్, అది బ్యాంబో బ్యాంక్ అని కొత్తగా ఏజెన్సీ వాళ్ళు సంప్రదించడం జరిగింది. దాని మీద చర్చలు నడుస్తున్నాయి. తొర్రూరును దన్సరి సొసైటీలు 2 పైలట్ ప్రాజెక్టులు నిర్వహించారు. తర్వాత జిల్లా మొత్తం వ్యాపిస్తున్నారు. ఈ సొసైటీ పరిధిలో ఉన్న రైతుల ఏదైతే ఖరీఫ్ సీజన్లో రబీ సీజన్లో వచ్చే ధాన్యంలో వచ్చే ఏదైనా ఇబ్బందులను సమస్యలను పరిష్కరించడానికి డైరెక్టర్లు కావచ్చు, మీ పాలకమండలి ఉన్న డైరెక్టర్లు కావచ్చు, చైర్మన్ కావచ్చు, వైస్ చైర్మన్ కావచ్చు అందుబాటులో ఉంటున్నారో వాళ్ళకు ఏ విధంగా రైతులకు పరిష్కారం విషయంలో చొరవ చూపుతున్నారు? ధాన్యం కొనుగోలు ప్రధానంగా వచ్చే సమస్య ధాన్యం కొనుగోలు. చైర్మన్ గారు అందుబాటులో ఉంటారో ఏదైనా సంబంధిత పై అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారం. ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి అందే గ్రాంట్స్ కావచ్చు, రాష్ట్రాల నుంచి లేదా డిసిసి నుంచి వచ్చే గ్రాంట్స్ కావచ్చు, మీకు ఎంత మేరకు అందుతుంది? మీ పిఎస్సిఎస్ సొసైటీ ఉంది కదా, ఈ సొసైటీ ఎంత టర్న్ ఓవర్లో ముందంజలు ఉందంటారు? మొత్తం మీ టర్న్ ఓవర్ ఈ సంవత్సరం అంటే ప్యాడీ ఎక్సెప్ట్ నాన్ క్రెడిట్ తీసేస్తే మొత్తం 6,40,00,000 వరకు మా టర్న్ ఓవర్ సంఘం జరిగిందండి. దాని మీద వచ్చేసిన గ్రాంట్స్ అయితే వచ్చేటి డిసిసి వారు వాళ్ళ యొక్క మా
సొసైటీ మార్జిన్ అకౌంట్కి జమ చేయడం జరుగుతుంది. సార్ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే వ్యవసాయ శాఖ కమిషనర్ గారు ఆధ్వర్యంలో ఒక జీవో తీసుకొచ్చారు, 44 జీవో. దాని ఉద్దేశం ఏంటంటే అక్కడక్కడ ఉన్న సీఓలు అక్కడ ఆ సొసైటీని ఆర్థికంగా నష్టపరిచారని, అక్కడ కొన్ని అవకతవకలు జరిగిన ఉద్దేశంతో బదిలీలను చేపట్టింది. ఆ బదిలీలను మీరు స్వాగతిస్తున్నారా? స్వాగతిస్తాం, కానీ దానిలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందుల వల్ల మేము కోర్టుకు వెళ్ళాల్సి వచ్చింది. కొన్ని సమస్య మా ప్రాబ్లం సాల్వ్ చేస్తే మేము ట్రాన్స్ఫర్కి సిద్ధం. మీకు ఏదైతే సొసైటీ నుంచే మీకు అదే సహకార సొసైటీ నుంచే కదా మీకు జీతభత్యాలు అందుతున్నాయి కదా, మీకు ఇన్సూరెన్స్ సదుపాయం కావచ్చు, మీకు ఏమైనా హెల్త్ కార్డు విషయంలో కావచ్చు, మీకు సిబ్బందికి మీకు ఆ సొసైటీ ఏదైతే రాష్ట్ర సహకార సొసైటీ సంఘం అక్కడి నుంచి ఏమైనా మీకు ఇలాంటి ఇన్సూరెన్స్ ఏమైనా మీకు కావాలని మన జిల్లా చైర్మన్ డీసీబీ వారే అమలు పరచాలి, వారికి అప్లై చేయడం జరిగింది. కాబట్టి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, సాల్వ్ చేస్తే ట్రాన్స్ఫర్కి సిద్ధమని మేము తెలియజేయడం జరిగింది. హెల్త్ కార్డును సరైన సౌకర్యాలు కల్పిస్తే మేము ట్రాన్స్ఫర్ సిద్ధమని. ఫైనల్గా సార్ ఈ సొసైటీ పరిధిలో ఉన్న రైతులకు మీ సొసైటీ నుంచి అందే ఏమేమి అందుతున్నాయి అంటే రుణాలు కావచ్చు, విత్తనాలు కావచ్చు, ఎరువులు కావచ్చు, సబ్సిడీ పరికరాలు కావచ్చు, మీరు ఎల్లవేళలా రైతులకు ఎలాంటి సేవలు ఈ సొసైటీ రైతులకు అందిస్తుందంటారు? మేము మా సొసైటీ పరిధిలోని రైతులకు గత 10 సంవత్సరాల కాలంగా ధాన్యం కొనుగోలు స్టార్ట్ అయిన కాంచి వారికి ఎంఎస్పి ధరకే వారు ప్రతి గింజ కొనుగోలు చేయడం జరుగుతుంది. తెలంగాణ సీడ్ కార్పొరేషన్ నుంచి నాణ్యమైన విత్తనాలు అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా పావుల వడ్డీ గవర్నమెంట్ నిర్దేశించిన వడ్డీకే వాళ్ళకు క్రాప్ లోన్స్ లిమిట్ ప్రకారం, క్రెడిట్ లిమిట్ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం ప్రతి రైతుకు అర్హత ఉన్న ప్రతి రైతుకు మేము క్రాప్ లోన్ అందించడం జరుగుతుంది. ఇక రాబోయే రోజుల్లో కూడా ఇంకా సంఘాన్ని ఆర్థికంగా పరిపుష్టి చేసి మిగతా నాన్ క్రెడిట్ విషయంలో, బిజినెస్ విషయంలో పెట్రోల్ పంప్ అయితేనేమి, పురుగు మందులు అయితేనేమి, ముల్కనూరు లెక్క అభివృద్ధి దిశగా సహకారం చేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి మీ తెలుగు.